Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్, కామన్ ఆఫ్ ఇండియా. మనం మంచిర్యాల జిల్లా నుంచి వచ్చాము. ప్రస్తుతము సిర్పుట్టి మండల్ వేంపల్లి విలేజ్లో ఉన్నాము. ఈ విలేజ్ సంబంధించిన ఒక గూడెం, అంటే ఒక ఆదివాసీ గూడానికి మన కొందరు సహకారాలతోని వారికి సహకారం అందించడానికి వచ్చాం ఫ్రెండ్స్. మీరు ఇచ్చిన సహాయం చూడండి. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు ఆదివాసీ గూడానికి వెళ్ళాలంటే ఈ వెహికల్ పోదు కాబట్టి ఈ గ్రామ పంచాయతీ సంబంధించిన ట్రాక్టర్లో మనం తీసుకొచ్చిన, అంటే మీరు చేసిన సహాయం అంతా దీంట్లో ట్రాక్టర్లు లోడ్ చేసి వీటిని తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించింది గ్రామ సర్పంచ్ కూడా మనకు సహకారం అందిస్తున్నారు. ఎందుకంటే గూడానికి వెళ్ళాలంటే సరైన రహదారి మార్గం లేదని కూడా తెలిసింది. అక్కడికి పోయినాక వాళ్ళ జీవన స్థితిగతులు ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయం కూడా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో పాటు మంచిర్యాల మందమరి నుంచి వచ్చిన మన మిత్ర బృందం ఉన్నారు. జయరాజు గారు, అలాగే సురేష్ గారు, మరి నవీన్. హాయ్ అను బాబు. జీవన్ రాజు, జయరాజు కాదు. ఓకేనా? అంటే మేమందరం కలిసికట్టుగా వచ్చి ఆ గూడానికి వెళ్ళి మీరు ఇచ్చిన సహాయాన్ని అందజేయడానికి వచ్చాం ఫ్రెండ్స్. ఓకేనా? బయలుదేరే ముందు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. వేంపల్లి గ్రామ పంచాయతీ నుంచి బయలుదేరినాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఏ రకంగా, అంటే పంచాయతీకి సంబంధించిన వాళ్ళు ఇద్దరు, మా మిత్ర బృందం నలుగురం కలిసి వెళ్తున్నాము. పంచాయతీ డెవలప్ చేశారు, అంటే సోలార్ సిస్టమ్ ఇదండి. మనం పొలం కూడా పోయే దారిలో ఉన్నాము. ఈ మార్గం ఎంత దుర్భరంగా ఉన్నదో మనం చూద్దాం. ఇప్పుడు చూస్తుంటేనే భయం వేస్తుంది. దీంట్లోకెళ్ళి 2 వీలర్ కూడా వెళ్ళటానికి దారి లేని పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ఇంకా ముందుకెళ్ళాక పరిస్థితి ఎట్లుంటుందో చూద్దాం. ట్రాక్టర్ మీద ప్రయాణం అంటేనే ఒళ్ళు హూనమయ్యే పరిస్థితి. చూడండి, చక్కటి పచ్చటి పొలాలు మనకు పక్క కనబడుతున్నాయి. ఈ పొలం కూడా వెళ్ళాలంటే ఎంత దుర్భరంగా ఉందో మీరు చూడండి. వావ్! దీంట్లోకి వెళ్ళి ఆటో పోదు, కారు పోదు, 2 వీలర్ కూడా పోయే పరిస్థితి లేదు. కచరాలు అందుబాటులో లేక ఇప్పుడు ట్రాక్టర్లో వెళ్తున్నాం మనము. పచ్చగా ఎంత బాగుంది చూడండి. కచరం ఎక్కితేనే నడవలేక దిగి నడిచినాము. ఇది అంతకన్నా దారుణం ఉన్నాయి. చూడండి, మనకు ఫస్ట్ వాగు ఇక్కడ కనబడింది. ఇటువంటి వాగులు ముందు ఎన్ని ఉన్నాయో తెలియదు. మనకు తెలిసిన దాని ప్రకారం ఒక 3 ఉన్నట్టు తెలిసింది. ఒక లోయలోకి దిగి మళ్ళీ మీదికి ఎక్కాలి. చూడండి, ట్రాక్టర్ కుయ్యో ముర్రో అంటుంది, అంత లోడ్ తీసుకునేది కూడా. ఇక్కడ ఒక కెనాల్ దగ్గరికి కూడా మనం వస్తున్నాము. అది గండిపడి మధ్యలోనే కట్ అయిపోయింది. చూడండి ఎంత నిర్లక్ష్యమో. అది ఎన్ని రోజులైందో తెలియదు, కానీ వాటర్ అన్నీ పక్కన చెల్లిపోతున్నట్టు కనబడుతుంది. ఇక్కడ ఇంకొక వాగులోకి మనము దిగుతున్నాము. అంటే ఇది రెండోది. ట్రాక్టర్ మీద మనం తీసుకుపోయే సహాయాన్ని వెళ్ళంటే వర్షాలు ఎక్కువ పడినంటే ఈ గ్రామానికి రాకపోకలు కూడా బంద్ అయిపోతాయి. ఈ సర్పంచ్ కూడా మనతోనే వస్తున్నారు. ఆమె పేరు లక్ష్మి. ఆమె కూడా ఎన్ని అవస్థలు పడుకుంటూ వస్తుందో చూస్తున్నారు కదా. ఇటువంటి గూడానికి ఈవిడ కూడా సర్పంచ్ అట. చక్కటి ఏంటి పత్తి వేసినట్టున్నారు. ఇదంతా గిరిజనులకు సంబంధించిన స్వాస్థ్యం అనుకుంటా. ఇక్కడ అటవీ ప్రాంతంలోకి వెళ్తున్నాం. గూడానికి వెళ్ళాలంటే అటవీ ప్రాంతం నుంచి రావాలంటే ఇటు పందులు అవి అడుగు చెప్పి వీళ్ళు తడికెలతో ఇక్కడ
ఒకటి గేట్ లాగా ఏర్పాటు చేసుకున్నట్టు కనబడుతుంది మనకు. ఇప్పుడు మనం జంగల్లోకి ప్రవేశించాము. దీంట్లో ఎంత దూరం పోవాలో తెలియదు మనకు. ఈ జంగలు అంటే ఈ అడవి దాటినాక మనం వెళ్ళాల్సిన ప్రాంతానికి వెళ్తాం. అప్పటిదాకా వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్. ఇదిగోండి, మనకు ఇంకొక 3వ వాగు దగ్గర కూడా వచ్చాము మనము. ఇది కొద్దిగా పెద్దగా ఉన్నట్టున్నది. ఆ వీడియోగ్రాఫర్ ముందే దిగేసి పోయి షూట్ చేస్తున్నారు. చూడండి ఎంత జాగ్రత్తగా రావాలి, మెల్లగా. అంతా ఫస్ట్ గేర్లోనే. ట్రాక్టర్ అయినా కూడా చాలా ఎంతో ఇబ్బంది పడకుండా రావాల్సిన పరిస్థితి ఉన్నది ఇక్కడ. అటువంటి ఇటువంటి కనీస మార్గం లేని గూడాలు ఇక్కడ ఉంటే మరి వాళ్ళ జీవన విధానం ఎట్లా, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు, ఎమర్జెన్సీ సర్వీసెస్ అవసరం వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటిది అనేది ఆలోచిస్తే భయం వేస్తుంటుంది స్నేహితులారా. గూడెం పరిసరాలకు వచ్చాము మనము. ఇక్కడ ట్యాంక్ కూడా ఉన్నది, మిషన్ భగీరథ అనేది సంబంధించింది అనుకుంటా. నీళ్ళు వస్తాయో లేవో మనకు తెలియదు, అది కూడా తెలుసుకుందాము. గూడెంలకు వెళ్ళే ముందు మనం చూస్తున్న విజువల్స్ ఇవి. అంటే మరీ అంత ఏది ఇంటీరియర్ ప్లేస్ కాకుండా కొద్దిగా టౌన్తో సత్సంబంధాలున్న చాలా బాధాకరమైన ప్రయాణమే వీళ్ళ గూడానికి వెళ్ళాలంటే మనకు. ఇక్కడ చూడండి, గూడెని ఆడుకొనే చిన్న వాగు ఇది. అంటే దాదాపు మనం ఇప్పుడు 4 వాగులను దాటేసినాం. గూడెంలోకి వెళ్ళాక మరి చూద్దాము వాళ్ళ పరిస్థితులు ఏంటి, స్థితిగతులు ఏంటిది. ఓకే ఫ్రెండ్స్, కమాన్. ఇక్కడ ఏదో ఆరెంజ్ కలర్లకు ప్రత్యేకంగా కనబడుతుంది. మరి ఇదేంటో మనం అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాము. ఇక్కడ కూడా 2-3 కనబడుతున్నాయి ఆరెంజ్ కలర్లో. మరి ఆర్టిఫిషియల్ ఇల్లా ఏంటి? ఇదండి, మనం కొలంగూడ 1 ప్లేస్లో ఉన్నాం ప్రస్తుతం. ఇలా స్థితిగతులు. ఇక్కడ కరెంటు పోల్ ఉన్నది, ఒకటే ఫేస్ ఉన్నట్టున్నది. మరి కరెంటు విద్యుత్ ఎంతమందికి ఉన్నది కూడా చూద్దాం. ఇక్కడ కూడా మనకు ఆరెంజ్ కలర్ ఇల్లు కనబడుతుంది. దగ్గరకు వచ్చేసాం. వీళ్ళకు పశువులు కూడా బాగానే ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్. మేకలును ఆవులు బాగున్నట్టున్నాయి, గేదెలే కనిపించలే. ఇక్కడ దిగినాం, మరి దిగాక చూద్దాం. ఫ్రెండ్స్, మొత్తానికి మనము కొలంగూడెం సుదీర్ఘంగా కచ్చరములో మరి ట్రాక్టర్లో వచ్చాము. ట్రాక్టర్లో వచ్చిన ఒళ్ళు హూనమైంది. మరి ఈ గూడెం చూస్తే కొద్దిగా వాతావరణం దగ్గరగానే ఉన్నట్టున్నది. అయినా కూడా ఆదివాసీల శ్రమైక జీవితానికి ఒక మచ్చు తునకని చెప్పొచ్చు. వీళ్ళ ప్రధానమైన వనరు వ్యవసాయం, పొడి వ్యవసాయం. అలాగే పశువులను కూడా ఇక్కడ మేపుతున్నట్టు తెలిసింది. మనతో పాటు ఈ ఊరి సర్పంచ్ కూడా వచ్చారు. వారిని కూడా కలిసి మరి గ్రామస్తుల జీవన సరళి ఏంటిది, ఏ రకంగా జీవిస్తున్నారు వీళ్ళు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. కామన్ ఫ్రెండ్స్, డియర్ ఫ్రెండ్స్, ఈ గూడానికి ఐటీడీఏ వాళ్ళు 12 గృహాలు మంజూరు చేసినట్టు తెలిసింది. దాంట్లో ఒక గృహం దగ్గర ఉన్నాము. ఇవి రెడీమేడ్గా నిర్మించినట్టు కనబడుతుంది. అసలు ఈ గృహం ఏంటిది, దీని పరిస్థితులు ఏంటి అనేది, ఒకసారి ఏ రకంగా ఉన్నాయి, మరి 12 ఎందుకు ఇష్యూ చేశారు, అది వాళ్ళ పరిధిలో ఉంటుంది. చూద్దాం. మరి ఇప్పుడు వీళ్ళు దుర్భరమైన జీవితం మీరు చూశారు ఇంతకుముందు. ఇల్లు చూస్తే ఇల్లు చాలా భయానక పరిస్థితుల్లో ఉంటున్నాయి. కంక వెదురు బద్దలతోని గోడలు కట్టుకొని చిన్న చిన్న గూన పెంకులు వేసుకున్నట్టుగా కనబడుతుంది. ఎత్తు కూడా లేవు ఫ్రెండ్స్ ఇల్లు. మరి ఐటీడీ వాళ్ళు ఏ రకంగా ఇచ్చారో ఒకసారి చూద్దాం రండి. చూడండి, మంచిగా ఫ్లోరింగ్ కూడా బాగుంది. ఇదొక రూము. అచ్చా, 2 రూములు ఉన్నాయండి ఫ్రెండ్స్ దీంట్లో. వీరికి మీద స్లాబ్ కూడా ఉంది. అంటే ఒకటి సీలింగ్ బాగా చేశారు. ఏది ఏమైనప్పటికీ వీరిని గుర్తించి వీళ్ళు కొన్ని గృహాల్లో మనకు ఏర్పాటు చేసిన అభినందించాలి. అమ్మ, మీ పేరేంది? జంగుబాయ్. మీకు ఇండ్లు ఎప్పుడు ఇచ్చిండ్రు? పోయిన సంవత్సరం.
ఇల్లు బాగుందా ఇప్పుడు? ఆ, మంచిగా ఉందా? మంచిగా ఎందరు పిల్లలు మీకు? ముగ్గురు బడికి పోతారా? బడికి పోరా? ఆ, బడి లేదా మీ ఊళ్ళే? ఉన్నది ఆ, పెద్ద ఆయన పెద్ద ఆయన పోతాడా? ఎందుకు భయపడతావు? నువ్వు జంతువులేమా దగ్గర? నాకు సెకండ్ ఫస్ట్ సెకండ్ సెకండ్ భయం పోయిందా? భయం దేని కాదు మరి. నేను కూడా మీ నా అన్న లాంటి ఓకేనా? అదే అంటే ఇల్లు వచ్చినందుకు మీకు సంతోషమే కదా? సంతోషమే. మీ సారేడి ఊరికి పోయిందా? ఆ, అచ్చా అచ్చా. ఇప్పుడు మీది ఇంతేనా? వెనుక ఏమన్నా ఉందా ప్లేస్? ఇంకా ఉందే. ఇంటి వెనుక ఉందా? ఆ, ఇది మీదేనా? మాదే. ఎనీహో ఫ్రెండ్స్, ఈ ఐటీడీ వాళ్ళు ఇచ్చిన గృహం ఇది. చాలా కన్వీనియంట్గా 2 రూములతో ఇచ్చారు ఇక్కడ. కానీ దీంతో పాటు వీళ్ళకు ఆ, ప్రకృతి సంబంధమైన ప్రకృతి పిలుపుకు సంబంధించిన టాయిలెట్స్ ఇస్తే కూడా ఇంకాస్త బాగుండేది. ఎనీహౌ ఏదైనా ఏం లేని వారికి ఎంతో కొంత సాయం చేసిండ్రు. వీళ్ళను ఐటీడీ వాళ్ళని అభినందిద్దాం. ఈ అమాయకపు వీళ్ళ కళ్ళల్లో చూడండి, అమాయకత్వం తప్ప ఏమైనా కనబడుతుందా ఫ్రెండ్స్? ప్రేమ కూడా వీరి దగ్గర దొరుకుతుంది. కావున వీరి మనందరము ఆదరిద్దాం, దగ్గరికి తీసుకుందాం, సహాయం చేద్దాం. వీరికి ఏం అవసరం అక్కర్లే చేద్దాం. ఆ ఉద్దేశంతోనే మనం వస్తున్నాం కదా. ఓకే ఫ్రెండ్, ఇంకొక ఇల్లు చూద్దాం రండి. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇంతకుముందు ఐటీడీ వాళ్ళు ఇచ్చిన గృహాన్ని చూసినాము. వాస్తవంగా వీళ్ళు ఉండే గృహం ఎలాగుంటుంది అనేది కూడా మీకు చూపెడదామని ఇక్కడికి రావడం జరిగింది. బాబు నీ పేరేంటి? బాలాజీ ఇంటి పేరేంటి? మడవి. మాడవి బాబు. నీ పేరేనమ్మా? ముత్తుబాయ్. ముత్తుబాయి. ఉమ్. వెరీ గుడ్. పిల్లలా ఏమన్నా మీకు? పెళ్ళి ఎప్పుడైంది? ఇప్పుడైతే 2 సంవత్సరాలు 2 అవుతుంది. సంవత్సరాలు అవుతుంది. వెరీ గుడ్. సొంత ఇల్లు. మీ అమ్మ నాన్నలు నీతోనే ఉండరా? ఉండరా? ఉంటారు. వెరీ గుడ్. ఒకసారి ఇంట్లోకి రావచ్చా? రావచ్చు. ఆ? ఏం చేసినాం ఇవాళ భోజనం? పొద్దున వంట పప్పు. పప్ప మాకు పెడతారా మరి? ఉమ్. వెరీ గుడ్. చూడండి ఆ అమాయకత్వం, ఆ ప్రేమ చూడండి. ఇది మనకు బయట ₹1,00,000 పెట్టినా దొరకదు. ఈ అమాయకత్వం, ఈ ప్రేమ, అభిమానం అనేది. ఓకే, లోపలికి పోదాం పమ్మ. వావ్, ఈ కోడి పిల్లల్ని కూడా లోపటే పెంచుతారు. కోడి మీదేనమ్మా? మాదే. అచ్చా అచ్చా అచ్చా. ఇప్పుడు ఈ ఇంట్లో వేడి రాదా మీకు? చాలా కింది కట్టారు కదా, వేడి వస్తుంది కదా. అచ్చా. అయితే చూశారు కదా ఫ్రెండ్స్, ఇక వారి నేల కూడా వీళ్ళు మట్టితోని అలికిందే ఇది. ఈ కాలంలో నేల మట్టి మీద ఉండే వాళ్ళు ఎందరు ఫ్రెండ్స్? ఈ అమాయకమైన గిరిజనులు తప్ప వీరిని పట్టించుకునే నాదులు లేడు, దగ్గర చేర్చుకునే వారు లేరు. అరకొర ఏదో సహాయం చేసామంటే చేస్తామంటారు. మీకు అంటే బాత్రూమ్స్ లాంటివి మీరే కట్టుకోవాలా? మీరే కట్టుకోవాలా? ఇట్లు మన బయటికి వెళ్ళాలంటే బాబు జంగలకు పోడేనా? అంతేనా? చూడండి, ఇక మౌలిక సదుపాయాలు కూడా లేని ఇటువంటి గ్రామాలు వేలల్లో ఉన్నాయి. మరి ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయో లేదా అనేది దేవునికి తెలియాలి. పట్టించుకుంటారా లేదా అనే విషయము దేవునికి కాదు, మనకే తెలియాలి. చూస్తున్నారు కదా, వీళ్ళ జీవితాలు చాలా దయనీయమైన పరిస్థితిలో ఉన్నారు. వీటిని ఖచ్చితంగా ప్రభుత్వాలు గమనించి ఆదుకోవాలి. అటువంటప్పుడు వీళ్ళు ఇంకా చక్కటి జీవితాలు, విద్య లేదు, ఉద్యోగం లేదు, వైద్యం లేదు, చాలా శోచనీయమైన జీవితాలు ఫ్రెండ్స్ ఇవి. అంత దూరం నుంచి మనం ఎందుకు వచ్చాము? వీరి జీవితాలన్నీ మీ అందరికి తెలియజేసి మీ వంతు సహాయ సహకారాల కోసం ఫ్రెండ్స్. అంటే ఇటువంటి జీవితాలు ఈ కాలంలో ఇంకా ఉన్నాయా అనేది చాలా మందికి తెలియదు. మా జనరేషన్ తెలుసు, ఇప్పుడు వచ్చే కొత్త న్యూ జనరేషన్కు అసలు ఇటువంటి ఇండ్లు ఉన్నాయా, ఇటువంటి ప్రాంతాలు ఉన్నాయా అని కూడా తెలియని పరిస్థితిలో మనం ఉంటున్నాం. ఎనీహౌ, ఇది చూసాం కదా, వీరి పెద్ద, ఈ గూడానికి పెద్ద ఎవరో ఉంటారు కదా, వారిని కూడా కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, పదండి. ఫ్రెండ్స్, మనం ఇటు చూసినట్టయితే లోపలికి వస్తే ఇంకొక ఇది ఇల్లు అని చెప్పటానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉన్నది.
చూడండి మరి ఈ పరిస్థితి. ఇక్కడ అమ్మ కనబడుతుంది. లోపలికి వెళ్ళి ఇల్లు చూద్దాం మరి ఇది కూడా, ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన పరిస్థితి. వీళ్ళకు విద్యుత్ సౌకర్యం కూడా లేదు, కరెంటు లేదు. అమ్మ నమస్తే, నమస్తే. ఏం పేరు? నీ పగ్గుబాయ్. ఇదేనా? ఇట్లా చెప్పు. పగ్గుబాయ్. పగ్గుబాయ్ ఫోటో తీసుకో. మడవి పగ్గుబాయ్. మడావి పగ్గుబాయ్. అటు చూడు, అటు చూడు. తెలుగు- 3 వరుసలు అయింది. తెలుగు వస్తుందా? వస్తది. ఎందరు పిల్లలు? 2 కొడుకులు 2 బిడ్డలు. పెళ్ళిళ్ళు చేసినావా? చేసినాం. ఆ. ఈ చిన్న కొడుకు. వీడు చిన్న కొడుకు. ఇప్పుడు నువ్వు చిన్న కొడుకు దగ్గర ఉన్నావు. ఉన్నాం. పెద్ద కొడుకు ఎక్కడ ఉన్నాడు? అక్కడ రేంగలగూడెం. రేగలగూడెంలో ఉన్నాడా? అంటే ఇక్కడ కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఉంటావా? ఇక్కడనే ఉంటావా? ఇక్కడనే ఉంటాం. ఒక 2-3 దినాలు కాకపోతాం. మంచిగా చూసుకుంటారా మరి కొడుకులు? చూస్తావే. చూస్తారా చెప్పు. చూస్తా చూస్తారా? పెద్ద కొడుకు అది. అది పెద్ద కొడుక. వెరీ గుడ్. పటేల్. పటేల్ సాబ్. అక్క కొడుకు. ఎట్లయితే నీ కొడుకే కదా. కొడుకే. వెరీ గుడ్. ఇంట్లోకి పోదామా? పో. ఫ్రెండ్స్ చూద్దాము ఈ ఇంటి పరిస్థితి. చూస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్, తడికెళ్ళతోని మాత్రమే ఇల్లు వీళ్ళు కట్టుకున్నారు. అమ్మ వంట చేస్తున్నది, మాకే కావచ్చు. అమ్మ ఏం వంట చేస్తాను? పప్పేనా? ఏం పేరమ్మా నీ పేరు? అమ్మా మడాయి సత్తుబాయ్. సక్కుబాయి. సత్తుబాయి. ఏంది ఇంట్లో? పప్పు. పెసరపప్పు, కంది పప్ప. మరి ఇప్పుడు మాకు బో పెడతాన్నావా? ఈడ అన్న పెడతాన్నావా లేదా అంటే ఇక్కడ చూస్తుంది. పెడతారా? వెరీ గుడ్. అక్కడ మాట్లాడి వచ్చినాక మీ ఇంటికి వస్తాం మరి. సరేనా? చదువుకున్నావా? లేదు సార్. ఎందుకు బలేదా? ఊళ్ళే ఉండే సార్. చదువుకోలే. అమ్మోళ్ళు చెప్పలేదు. అమ్మా నాన్నలు చదువుకోలేగా. చదువుకోలే. ఇక్కడ ఉంటే నీకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి? ఏమేమి ఇబ్బంది లేదు కానీ సార్, ఉన్నాయి బాగా. ఏంటి చెప్పు. రోడ్ కూడా మాకు సరిగా లేదు సార్. పోయిదామంటే వెహికల్ తోటి నైట్ లా ఏమైనా ప్రాబ్లం అయితే సార్. అవునవును. బాగా కష్టం. మేము వచ్చేటప్పుడు కూడా చూసినావు రోడ్లు బాగాలేవు. బాగాలేవు. ఇక పోవాలంటే పగడ్ల పూటే పోవాలి. అచ్చా. నైట్ లో పోయిదామంటే వెనక ముందు అయితే మీకు ఇటు జంతువులు వస్తాయా బాబు? వస్తున్నాయి బాగా. పందులు బాగా. అబ్బో. పందులు ఇక చెప్పలేము. ఎలుగు బంట్లు ఏమన్నా వస్తాయా? అప్పటికప్పటికి వస్తున్నాయి. వస్తాయా? కరెంట్ లేదు. అదే మరి మీ దగ్గర కరెంట్ ఉన్నది కానీ మీ ఇంట్లో కరెంట్ లేదు. కరెంట్ లేదు. సరే ఫ్రెండ్స్ చూస్తుండ్రుగా వీళ్ళ జీవితాలను. విద్యుత్ పోల్స్ ఇక్కడ దాకా వచ్చి వీళ్ళ ఇంటికి కరెంట్ లేదు. ఇవన్నీ గమనించండి మీరు. ఇంకా ప్రజాప్రతినిధులారా మీరే గమనించాలి. ఎందుకంటే వీళ్ళని ఆదుకోవాల్సింది, వీళ్ళతో గెలిచింది మీరే కాబట్టి వీళ్ళకి కావాల్సిన చిన్న చిన్న సహాయాలు వీరేమో మిద్దెలు మేడలు బంగారం అడగట్లేదు. చిన్న చిన్న మౌలిక సదుపాయాలు మాత్రం అడుగుతున్నారు. వాటిని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మీరు కూడా. ఓకేనా? బియ్యం కారట్ లేదండి? లేదు. లేదు. మీ ఊళ్ళో ఎవరికైనా లేవా? నీకే లేదా? నాకే లేదు. అందరి మంది ఉన్నది కానీ నాకు లేదు. మరి నీ దగ్గరికి లీడర్లు వచ్చినప్పుడు పీక పట్టుకోవా? కొడుకు చెప్పాడు, మేమేం చెప్పాడు. మరి నువ్వు అడగలేదా బాబు? రేషన్ కార్డు లేదు, తెల్ల కార్డు లేదు. అచ్చా, మళ్ళా పోవాలి. కొత్తది కావాలంటే పాత దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయాలి. అసలు ఇవి కార్డే లేదు కదా. సరే, సర్కార్ నుంచి ఏం కావాలంటున్నావు చెప్పు. నువ్వు సర్కారు వాళ్ళతోని ఏమి కావాలి నీకు చెప్పు. నాకు తనని చూడే. నీకేం కావాలో చెప్పు. పెన్షన్ లేదు. పెన్షన్ లేదా? లేదు. పెన్షన్ లేదు, ఏమి లేదు. బియ్యం లేదు, ఏమి లేదు. ఇవన్నీ అడిగినరా? మేము అడగలేదు, అట్లానే కూర్చుంటాం. అడగకుంటే భూ ఎవరు పెడతారు నీకు చెప్పు. కొడుకు పెట్టాలి. అక్కడ ఆకలి అయితే పెద్ద కొడుకు దగ్గర పోతాం, ఇక్కడ తింటాం. అట్లా కుదరదు. ఏమైనా అడిగితే సర్కారు వాళ్ళని అడగాలి. మాకు బియ్యం కార్డు లేదు, ఏం సంగతి అని.
పెన్షన్ లేదు ఏం సంగతి అని అడగాలి. అడగాలి కానీ మేము పోలేదు. ఓ ఈసారి మీ సర్పంచం వచ్చింది ఇక్కడికి, ఉమ్, ఇప్పుడు ఆడికి నేను అడుగుతా, ఆమెను అడుగుతా. ఉమ్, ఉమ్, ఆ? అంతే. సరేనా? అంత దయచేయి. దయ ఏం లేదు, అడుగుడే వాళ్ళు ఇవ్వాలా మీకు. ఆ, సరేనా? ఆ. ఓకే. వీళ్ళ ప్రధాన జీవన విధానానికి పశువులను కూడా పెంచడం ఒకటే. దీంట్లో చూస్తే ఇంటి నిండా మరి మేకలే కనబడుతున్నాయి. ఇది ఫుల్ ఫ్లెడ్జ్ ఎంత నీట్గా చూస్తాం చూడండి. మంచిగా నిలబడి ఆకలి ఆకలి అన్నప్పుడు అంతే ఉంటుంది. గెట్ ఫోటో. ఓకే నాన్న, నీ పేరేంది? మడవి ముత్తయ్య. ఏ ముత్తయ్య? మడవి. మడవి ముత్తయ్య. ఆ. అచ్చా అచ్చా అచ్చా. ఇప్పుడు ఎంత కాలం నుంచి ఇక్కడ ఉంటారు మీరు? ఆ? అందాదా అందాజా 40. 40 ఏళ్ళు అవుతుందా? ఉమ్. ఎందరు మీకు పిల్లలు? నాకు 2 పిల్లలు 4 బిడ్డలు అచ్చా, అందరు పెళ్ళిళ్ళు అయినాయా? అయినాయి. ఆ? అయినాయి. అందరు హ్యాపీగా ఉన్నారా? ఉన్నారు ఉన్నారు. సరే, ఇప్పుడు ఇంత దూరంలో ఉంటారు కదా, ప్రభుత్వం మీకు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇస్తే పోతారా? ఉమ్. ఎక్కడ? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తారు ఎక్కడ? టౌన్లలో. కానీ భూములు దొరకాయి కదా సార్. అంతేనా? మరి మీకు భూములు దొరకవు రైటే. ఆ, ఇప్పుడు మీ ఊరికి రావాలంటే చాలా కష్టమైంది మాకు కష్టమే. కదా. ఆ, మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు గవర్నమెంట్ కంటే ప్రభుత్వానికి ఏమన్నా ఇలా ఆర్జీలు పెట్టుకున్నారా? రోడ్డు వేయాలి, మాకు దారి బాగాలే అని. ఎన్నోసార్లు పోయినాం. ఆ. చేస్తాం 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 అంటారు సార్. అంతేనా? చేసుడు లేదు. చేసుడు లేదు. సరే, మరి మీరు తాగడానికి నీళ్ళు ఎట్లా? ఆ? తాగే నీళ్ళు ఎట్లా? ఇదిగా బోరింగ్ ఇచ్చింది. ఇక ఎన్ని ఉన్నాయి మీ ఈ గూడెంలో బోర్లు? 3 మంచిగా వస్తాయా వస్తాయి నీళ్ళు? వస్తాయి వస్తాయి. అవే తాగటమా మీరు? అయ్యి తాగుతాము. అచ్చా. ఓహో, అంటే మీకు ఎటువంటి సమస్యలు లేవని అనుకోవాలి, సమస్యలు ఉన్నాయని అనుకోవాలి. ఆ? ఆ, మీకు ఇక్కడ భూములు ఉన్నాయి, ఆ, గవర్నమెంట్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇస్తే రారు, ఆ, భూములు ఉన్నాయి కాబట్టి. అది మరి ఇక్కడ మౌలిక సదుపాయాలు ఇప్పుడు పిల్లలు పెద్దలు ఎవరు అయినా ఇప్పుడు బహిర్భూమి కంటే కాల్ ఆఫ్ నేచర్ అంటే దాన్ని ఏమంటారు, ఇట్లా బయటికి పోవాలంటే జంగలకు పోడేనా? ఇప్పుడు మీరు గవర్నమెంట్ నుంచి ఏం కావాలనుకుంటారు? మాకు ఇక తక్కువ ఉన్నది అయితే ఇది రోడ్డు తక్కువ ఉన్నది, లేకుంటే అంత పూర్తి ఇది ఇచ్చింది అయితే అక్కడ మేము బతుకుతున్నాం సార్. కానీ ఇది బాగా పరిచయం ఉన్నది. ఎట్లా ఎట్లా మళ్ళీ చెప్పు. లేదు, ఇప్పుడు ఇల్లు ఇటువంటి కొంపలు ఇచ్చింది అయితే ఇక్కడ బతుకుతున్నాము. కానీ ఇది రోడ్డు బాగా ఇల్లు బంద్ ఉన్నది అంటున్నాం సార్. అచ్చా, రోడ్డు ఇబ్బంది బాగున్నది. అది మరి కరెంట్ కూడా కొన్ని ఇళ్ళకే ఇచ్చిండ్రా? ఆ, మరి ఆయన ఉన్నాయా మీ ఎన్ని ఇక్కడ 20 కుటుంబాలు ఉంటాయా? 25 దాకా ఉంటాయి ఇక్కడ. మరి కొందరికే కరెంట్ ఉన్న అందరికి లేదుగా? లేదు. ఎందుకు మరి? అది వెనక సిరి కట్టినాం ఇక ఆ ఇల్లు. అంటే మీరే ఇచ్చుకుంటారా ఏంది కరెంట్? మేము లేదు కానీ లేదు, ఇక ఇది ఫస్ట్ ఇంతే ఉండే కదా సార్, అప్పుడు వచ్చిన ఇది కరెంట్. అచ్చా అచ్చా అచ్చా. సరే, మీ సర్పంచ్ మిమ్మల్ని మంచిగా చూసుకుంటారా? చూసుకుంటారు కదా, ఇట్లా ఇక చూసుకుంటారు కదా. ఎట్లా చూసుకుంటారు? మరి ఏం చేద్దాం ఇక. మీకు రోడ్డు లేదు, అది రోడ్డు గురించి సర్పంచ్ బాగా దండలాడుతున్నాం, చేద్దాం చేద్దాం అంటారు సార్. అంటే రోడ్డు అనేది సర్పంచ్ చేతులు ఉండదు, ఆమె మీదోళ్ళు చెప్పాలి. అది నేను చూపెడితే ఇప్పుడు మేమే సర్పంచ్ చెప్పిందంట, వాళ్ళకి తెలియదు రోడ్డు ఉన్నది లేదు, వాళ్ళకి తెలియదు. రేపు నేను చూపెడతా, వచ్చేటప్పుడు మొత్తం వీడియో చూసుకుంటూ వచ్చిన ఈ ఊరికి అసలు రోడ్డు లేదు ఎట్లా పోతారు అని. మీకు రోడ్డు రావాలని మీ అందరం కోరుకుంటాను. అది అంటే మీకు బ్రతుకుతారు, ఏ రకంగా బ్రతుకుతారు మీరు? అంటే ఏం పని చేసుకుంటారు? అది ఇక వ్యవసాయం పని. అందరు వ్యవసాయమేనా? అందరు వ్యవసాయం సార్. పిల్లలు మరి చదువుకుంటారు ఏమన్నా? చదువుకుంటారు. చదువుకుంటారా? బడి ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉన్నది. ఉన్నదా? ఉన్నది. ఎంత వరకు ఉంటుంది దాంట్లో? 5 వరకు. తర్వాత ఏడికి పోవాలి? ఎక్కడ అయితే అక్కడ పోతాం ఇక. ఇప్పుడు ఆశీర్వాద్ కూడా మా పిల్లలు పోయి ఉన్నారు కదా సార్. అంటే ఆశీర్వాద్ పోవాలంటే ఎట్లా పోవుడు? అట్లా ఇక తీసుకుపోయి పంపిస్తాం ఇక. అంటే రోడ్ దాకపోతే ఏం పెళ్లి బస్సు ఎక్కిస్తాం, డైరెక్ట్ తీసుకుపోతాం. అంటే మీది ఏంపల్లి సర్పంచ్ పరిధిలో ఉంటారు కదా మీరు? ఏమన్నా ఆరోగ్య సమస్యలు వచ్చినాయనుకో, జ్వరమో తల నొప్పో కాళ్ళ నొప్పులు వచ్చినాయనుకో, పరిస్థితి ఏంటిది?
ఏం పరిస్థితి దాని మని వస్తే సచ్చుడే ఏం వస్తాయి ఎందుకు నవ్వుతారు కరెక్ట్ లే ఏమి రాదు సార్ ఏం చేద్దాం అంటే వారానికి ఒకసారి ఆశా వర్కర్లు వాళ్ళు ఎవరు వస్తారు ఎవరు రారా రాదు ఎవరు రారా రాదు సరే ఫ్రెండ్స్ చూశారుగా వీళ్ళు కాస్త మౌలిక వసతులు అయినటువంటి బహిర్భూమికి వెళ్ళే పరిస్థితులు లేవు. అలాగే మన డ్రింకింగ్ వాటర్ కంటే 3 బోర్స్ వేసారని తెలిసింది. ముఖ్యంగా మరి అందరు ఏకగ్రీయంగా అడిగేది రహదారి అనేది లేదు, వీళ్ళకు మార్గం లేదు, రావాల పోవాలంటే కష్టం. రేపు ఏమన్నా ఎమర్జెన్సీ పరిస్థితులు అది డెలివరీ కేసు కానీ ఏదే కానీ డెలివరీ కేసులో పరిస్థితి ఏంటిది బాగా పరిస్థితి ఎట్లా తీసుకుపోతారు మరి? అట్లనే ఇక అక్కడ దానికి పోతే బతకని లేకుంటే లేదు అన్నట్టే. చాలా దయనీయమైన పరిస్థితి ఫ్రెండ్స్ చూడండి. తోది మరి అంతే అవుతా అంటే ప్రాణాలు అరిచేతిలో గుప్పిట్లో పెట్టుకొని మరి వాళ్ళని ప్రయాణం తీసుకెళ్ళటానికి మరి మంచాలలో తీసుకెళ్తారని నాకు తెలుసు. లేదు ఇట్లా ఇక కసలం బండి కడతాం సార్ అక్కడ దానిక తీసుకుపోతాం. అది పరిస్థితి లేదు. ఈ మధ్య మీరు చూసే ఉంటారు, దారిలోనే ప్రసవించిన సందర్భాలు కూడా మనం చూసాము. ఎనీహౌ వీళ్ళకి అదొకటి ఏర్పాటు చేస్తే రహదారి మార్గం దాదాపు 3-4 కిలోమీటర్లు అంటున్నారు కాబట్టి ఏమైనా సౌకర్యం 108 లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. వచ్చేటప్పుడు దారిలో చూశారు చాలా ఎంత దుర్భరంగా మనం ప్రయాణం చేశామో. మరి అటువంటి ప్రయాణంలో ఈ సగటు గిరిజన జీవులు జీవిస్తున్నాయంటే దీంట్లో ఎంతవరకు ప్రభుత్వ నిర్లక్ష్యం ఉన్నది, అధికారుల నిర్లక్ష్యం ఉన్నది, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం ఉన్నది అనేది పరిగణలోకి తీసుకోగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ గ్రామానికి రోడ్డు వస్తుంది, రావాలని మనం కోరుకుందాం. అదే మరి గూడానికి సంబంధించిన 2-3 కూడా మనం మందలిద్దాము. నానా ఏం పేరు? నీ పేరు? రాజు కోవరాజు. కోవరాజు. కోవలచ్చి చుట్టాలు అవుతారా ఏంది? చుట్టాలే. అరే పర్లేదు మరి. కోవలక్ష చుట్టాలంట ఫ్రెండ్స్. ఎంతకాలం చుట్టారు ఇక్కడ? ఉంటది 40 ఏళ్ళు అయితే. మీ పిల్లలు ఏం చేస్తుంటారు? అదే వ్యవసాయమే. వ్యవసాయమేనా? చదువుకున్నారా మరి? అంత తక్కువ 5-6 చదువు. మరి చదివియాలి కదా. సర్కారు చదువుకున్న పిల్లలకు చాలా మంచి మంచి అవకాశాలు ఇస్తుంది కదా. మాకు ఇయ్యదు. ఎందుకు ఇవ్వదు? చదువుకుంటే ఇస్తుంది. ఇయ్యదు, పైసలు కావాలి. అక్కడ లక్షలు పెడితే వాళ్ళకు లక్షలు పెట్టాలని ఎవరు చెప్పారు నీకు? పెట్టద్దు అప్పుడు ఆఫీసర్ అవుతారు. మాకే డబ్బులు లేవు, ఏమి లేదు. చదివితే కూడా ఎట్లా 5వ తరగతి ఇక్కడ ఉంది కదా, 6వ తరగతి ఏం పెళ్లి దగ్గర ఉంటది. అక్కడ హాస్టల్ ఉన్నాయి, ఎస్టీలకు సపరేకంగా హాస్టల్ ఉన్నాయి. హాస్టల్లో ఉండే పిల్లలు చదివియాలి కదా. చదువుతూ కూడా చదివితే వాళ్ళు మంచి గవర్నమెంట్ నౌకర్లు వస్తాయి కదా. గరీబ్ వాళ్ళకి గరీబ్ వాళ్ళకి బరాబర్ ఇస్తారు. చదువుకున్న లెవెల్ ఉన్నారా మీది? ఇది మీకు కూడా వాళ్ళ 10కి ఎక్కువ చదివిన ఉన్నారా? ఎవరు? నా కొడుకు కూడా ఉన్నారు. ఏది నీ కొడుకేడు పిల్లు ఉన్నాడా? చేనికి పోయినా. 10 చదివినోడికి సర్కారు నౌకరు వస్తుంది. అర్థమైందా? సర్కారు మరి గవర్నమెంట్ ఏం కావాలని కోరుకుంటున్నావు? గవర్నమెంట్ దగ్గర నుంచి ఏం కావాలనుకుంటున్నావు? అదే ఒకటి పేరే మాది. పేరు పెద్దవాళ్ళది, దొరలది ఊరు. దొరలే? మీకు దొరలు ఎవరు ఉన్నారు? మీరే కాదు దొరలు, మీరే కానీ దొరలు. ఇంకా మిమ్మల్ని ఎవడు అంటాడు? అనుడు ఏమైనా డబ్బులు ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి, మాకు వస్తాయా? ఇక ఫ్రెండ్స్ ఈ పరిస్థితి. ఇలా అమాయక జీవితాలు గురించి తెలుసుకోవాలంటే డబ్బులు ఉన్న వాళ్ళకి అన్ని సౌకర్యాలు సదుపాయాలు ఉంటాయని చెప్తున్నారు. ఏం పేరు? మడవి జైతు. మడవి జైతు. నీ వయసు ఎంత ఉంటుంది చెప్పు అందాజా? 45 ఉన్నదేమో. 35 ఉంటది. 45 కాదు 35. మరి మాకేం తెలుసు కదా. సరే అప్పుడు మందు అవుతావా? ఎప్పుడు ఎక్కడ దొరుకుతుంది మీకు మందు? ఆగంద్ నగర్ పోయి. ఆగస్ట్ నగర్ పోయి ఆగాలనా? తెచ్చుకుంటారా ఇక్కడికి? అట్లనే. మరి ఊళ్ళో గూడంబాత్ కాస్తారంట కదా, మీరు ఏమైనా చేస్తారా? మరి లేదు. అంతేనా? అంటే తాగుడు తక్కువని మీ ఊళ్ళో? తక్కువనే. ఎప్పుడో ఒకసారి పోతే తాగుడు. అంతేనా? లేకుంటే మేము డైలీ తాగాం. ఇక్కడ ఉండు మంచిగా అనిపిస్తుంది నీకు? మంచిగా ఉన్నదా? మంచిగా సంతోషంగా ఉన్నది. ఎందరు పిల్లలు నీకు?
ఆరుగురు ఆ పిల్ల లగ్గాలు అయినాయా? ఆ, అయినాయి అయినాయా? అయినాయి. వెరీ గుడ్. అంటే వ్యవసాయం ఇంకొకడు మీద ఉన్నాడు. ఇంకొకటి ఉన్నాడా? ఏం చేస్తాడు? చదువుకున్నాడా మరి? చదువు ఏం చదివిండు? ఏమో 10 ఏమో 10 చదివిండా? ఆ, లేడా ఇప్పుడు? ఇప్పుడు 7 చేనులకి ఉన్నాయి. సేన్లకు పోయిండా? అమ్మా నమస్తే. నమస్తే. ఏం పేరు? లక్ష్మి. ఆ? లక్ష్మి. లక్ష్మి. ఆ, మీ ఇల్లేది? అటున్నా. మీ సారేడి? మీ సారేడి? అక్కడ ఉన్నా. అక్కడ ఉన్నాడా? ఆ, ఎందరు పిల్లలు? ముగ్గురు లగ్గాలు అయినాయా? అయినా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక్కడ మంచి సంతోషంగా ఉందా? ఉన్నదా? నాకు ఇచ్చారా నాకు 3 వాసెట్ట. అంతేనా? అమ్మా నీ పేరేంది? అంబుబాయ్ మడవి. ఆ? మడవి అంబుబాయ్. అంబుబాయ్. నాకు వినబడతలేదు, గట్టిగా చెప్పు. గట్టిగా చెప్పుడు. ఎందరు పిల్లలు? ఎందరు పిల్లలు? 4 బిడ్డలు, 2 కొడుకులు. పెళ్ళిళ్ళు అయినాయా? అయినా. ఉం? ఇప్పుడు హ్యాపీ. నువ్వు కూడా పనికి పోతావు ఇప్పుడు? పోతావా? అబ్బో, మాకు శాతం అయితే లేదు. మరి రోజు అన్నం తింటారా గటక తింటారా మీరు? అన్నమే తింటా. అన్నమే తింటారా? రేషన్ బియ్యం వస్తాయా మీకు? కార్డు బియ్యం వస్తుంది. ఎక్కడికి పోయి తెచ్చుకోవాలి? ఏం పెళ్ళి ఎట్లా పోవడు మరి ఇక్కడ నుంచి? అట్లానే దారి లేదు కానీ కసలు ఖర్చురమ్మా. సరిపోతున్నాయా మళ్ళీ వేరే కొనుక్కోవాలన్నా మీరు? నాకు రాదు సారు. బియ్యం సరిపోతాయా? రాదు. రాదా? మళ్ళా అచ్చా. నూకలు తెస్తా. సరే సరే, ఓకే. బాబు మీ పేరేంటి? మడవి రమేష్ సార్. మడవి రమేష్. చదువుకున్నావా? చదువుకున్నా ఒక 7వ తరగతి. 7వ తరగతి. మరి ఎక్కువ ఎందుకు చదువుకోలే? ఎక్కువ అంటే ఇక మా నాన్న ఇక కొంచెం పెద్ద మనిషి అయిండు, అక్కల పెద్దోళ్ళు. అచ్చా అచ్చా అచ్చా. అందుకోసం మేమిద్దరం అయితే ఇక పని చేయడానికి ఎవరు లేరు, అచ్చా. బంద్ అయినా. పెళ్ళి అయిందా నీకు మరి? అయింది సార్. మీకెందరు పిల్లలు? ఒక్కడే కొడుకు. అని చదివిస్తావా? చదివిపిస్తాం. చదివిపిస్తే ప్రభుత్వం మీకు మంచి అవకాశాలు ఇస్తుంది. మీరు అది గుర్తులో పెట్టుకొని చదువుకోండి. నేను ఏ గ్రామానికి పోయినా నేను ఇదే చెప్తుంటా. అయితే ఇప్పుడు మీరున్న గూడెంలో మీకు ఏమేమి అవసరతలు ఉన్నాయి? అంటే ఏమేమి కావాలని అనుకుంటున్నారు? మాకు ఇక ఇప్పుడు సగం మందికి ITDA నుంచి ఇల్లు వచ్చినాయి, ఇంకా మిగతా వాళ్ళ కష్టం కూడా మంచిగా అవుతుంది అని అంటున్నాం. ఇంకా సగం ఇంకా పట్టాలు ఇంకా బాగా మందికి అయితే లేవు, అవి ఇంకా సగం మందికి వచ్చింది. అందుకోసం ఏమైందో ఏం లేదు కానీ అవి ఇంకా మంచిగా ఉంటుందని అంటున్నాం. అది ఒకటి. మళ్ళా రోడ్డుది మీరైతే చూసింది సార్, అది ఒకటి. మళ్ళా ఇది కరెంట్ ఇంకా అట్లా గాడుపులు గాలి వర్షం వస్తే కూడా బాగానే టైం పడుతుంది రావడానికి. ఏమైనా సోలార్ సౌకర్యం చేస్తే కూడా ఇంకా మంచిగా ఉంటుందని మేము అంటాం అట్లా. ఎందుకంటే అది నైట్ అయితే వెలుగుతుంది, పగటిలో ఏమో బంద్ ఉంటుంది. ఇది అయితే మంచిగా ఉంటుందని మేము అంటున్నాం. అంటే ఆశా వర్కర్లు మీ గ్రామానికి ఎప్పుడు రాలేదా బాబు? వస్తలేరు సార్. ఇక ఎందుకు ఇక వస్తారని ఇట్లా చెప్పుడు ఇక వస్తలేరు అంతా. ఏమైనా పిలిస్తే కూడా అటే మమ్మల్ని పిలుస్తారు కానీ వాళ్ళు రాదు అట్లా. అంటే ఇప్పుడు జ్వరాల తీవ్రత ఎక్కువ ఉన్నది. ఈ సీజన్ లా జబ్బులు బాగా వస్తాయి. వచ్చి ఇంటింటికి వచ్చి వాళ్ళు చేయాలి లెక్క ప్రకారం. మరి ఈ విషయం కూడా మీ BHM అధికారులతో మాట్లాడతాను నేను. ఎందుకంటే మీరు అమాయకపు జీవులు భయ్. ఇక్కడ ఎవరేది చెప్తే అది నమ్మేస్తాం సార్. కల్మషాలు లేని జీవితాలు. ఓకే, ఈ విషయం మీ సర్పంచ్ గారితో కూడా మాట్లాడతాను నేను. ఓకే లక్ష్మి గారు, ఇప్పుడు ఈ గ్రామం మాతో పాటు వచ్చిన చాలా సంతోషం. మరి గ్రామానికి సంబంధించిన కొన్ని మౌలిక విషయాల గురించి ఈ ఆదివాసీ గిరిజనులు చాలా ఆయాసపడుతున్నట్టు తెలిసింది. మీ పనితనం బాగానే ఉంది అని ఒప్పుకుంటూ, మరి వీళ్ళకి రావాల్సిన మార్గం ఏదైతుందో దారి అనేది లేక చాలా అవస్థలు పడుతున్నట్టు తెలిసింది. దీని గురించి మీరు ఏం చర్యలు తీసుకున్నారమ్మా? చర్యలు అంటే సార్, మేము రావడానికి అక్కడ మురుము వేసినాము అప్పుడు, కానీ అవి డాక్టర్లు నడిచి మొత్తం పాడు చేస్తున్నాయి.
అంటే రోడ్డు వేయటానికి మీరు ప్రభుత్వానికి సిఫార్సులు ఏమైనా చేశారా? చేసినాం సార్. చేసిన దాని గురించి ఏం స్పందిస్తున్నారు? వాళ్ళు ఆల్రెడీ వచ్చింది సార్, ఒక 2 కోట్లది వచ్చి ఉన్నది. ఓకే. కానీ ఫారెస్ట్ వాళ్ళది అబ్జెక్షన్ ఉండి ఆగిపోయింది. అచ్చా. అంటే ఇదంతా ఫారెస్ట్ ల్యాండ్ అని. అచ్చా. మళ్ళీ చేస్తాం అంటున్నారు. ఇక చేస్తాం సార్ దాన్ని కూడా. వెరీ గుడ్. ఓకే అమ్మా. మరి ఇప్పుడు ప్రతి ఇంటికి లాట్రిన్ అంటే అవసరం అనేది చాలా ఇప్పుడు అన్ని గ్రామాలలో ఉన్నాయి. మరి ఇండ్లలో కొందరికి ఉన్నాయంటే అది కూడా మీ పరిధిలోకి వస్తాగా, వాళ్ళు కట్టుకుంటా అంటే మీరు శాంక్షన్ చేస్తారు కదా? అవును, చేస్తాం. మరి వాళ్ళని మీరు ఎంకరేజ్ ఎందుకు చేయట్లే? ఆల్రెడీ ఇచ్చినాం సార్, కానీ కొందరు కట్టుకోలేదు. డబ్బులు ఇచ్చారా? డబ్బులు ఇవ్వలేదు. ఫస్ట్ డబ్బులు ఎట్లా? అవును, అంటే శాంక్షన్ చేసిండ్రు. శాంక్షన్ చేసినాం. మరి వాళ్ళ దగ్గర పైసలు ఎక్కడ ఉంటాయమ్మా? ఫస్ట్ తవ్విన కొన్ని చేసినాం సార్ మేము. ఆల్రెడీ మేమే మా ఎంపీటీసీ సార్ చేసిండ్రు కొన్ని. అచ్చా. ఇంకా కొన్ని చేసే ఉన్నాయి. అచ్చా. అయితే అవుతుంది ఈ మధ్యలో. ఓకే ఫ్రెండ్స్, అంటే ఒక సర్పంచ్ పరిధిలో తను చేయాల్సినవన్నీ చేసినట్టుగా తెలుస్తుంది. ఎనీహో ఇక మనం వచ్చిన పని కూడా మనం ప్రారంభిద్దాం. ముత్తయ్య గారు, మీ గూడెంలో ఉన్న మీకోసము మాకు సింగరేణికి సంబంధించిన, సింగరేణి తెలుసుగా, బొగ్గుబాయిలు సంబంధించిన అధికారులు కొంత సహాయం చేశారు మీకోసమని. ఆ సహాయం మీకు అందిద్దామని ఇంత దూరం వచ్చినాం. అలాగే మీ జీవన స్థితిగతులు తెలుసుకుందామని వచ్చినాం. ఏం పేరు? ఆత్రం సబిత. ఆత్రం సబిత. ఓకే అమ్మా, నీ పేరేమి? మడవి మానస. మడవి మనస. ఓకే అమ్మా, నీ పేరేంటి? కోవయంబుబాయి. అమ్మా, నీ పేరేంటి? ఆత్రం లక్ష్మి. ఆత్రం లక్ష్మి. ఓకే. ఆత్రం బాలిబాయ్. పేరు ఆత్రం జైతిబాయ్. జైతిబాయ్. ఆత్రం జానీబాయ్. జైతిబాయ్. పేరు రాంబాయ్. ఆత్రం రాంబాయ్. పేరు ఆత్రం లలితబాయ్. కొటపు కోసుబాయ్. మడవి లేతుబాయ్. ఈ పేరు చెప్పండి. సిడం కవిత. ఏం పేరమ్మా? మడవి ముత్తుబాయ్. పేరు కోవరాంబాయ్. మడవి భీంబాయ్. మడవి సత్తుబాయ్. పేరమ్మా? ఇడ మంజుబాయ్. అమ్మా పేరు? ఆత్రం భీంబాయ్. పేరు? జైతుబాయ్. సిడం. ఏం పేరు? ఆత్రం భీంబాయ్. నా పేరు అబ్బాయి పేరు. నీ పేరే? కోవా విజయ్. ఓకే. ఏం పేరు? అది మాట్లాడాలి. సరే ఇచ్చే పెద్ద మనిషి కాబట్టి నీకు ఇది స్పెషల్ గా. ఓకే. ఇది బాబు. ఇంకా ఏరే అవు అక్కడ తీసుకున్న పిల్లలు ఇల్లేనా? ఎటుపోయింది మీకు వద్దా?
నువ్వు తినవా మరి ఇస్తా. ఏ బాబు దిగు. మనం ఫోటో దిగుదాం బాబు. ఆగో ఖోఖో తినాలి. బాబు రెడీ. అరే ఇక 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 నువ్వు కూడా తిని తినా గిట్లా ఇట్లా అది ఓకే. ఫుటేజ్ కూడా తీసు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇప్పుడు వీళ్ళ జీవన స్థితిగతులు అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్నారు. అలాగే మీరు అందించిన సహాయాన్ని కూడా అందరికీ ఇవ్వటం కూడా జరిగింది. దే ఆర్ వెరీ హ్యాపీ. మేము హ్యాపీ, మనందరము హ్యాపీ. త్వరలో వీళ్ళ మౌలిక సదుపాయమైన ముఖ్యమైన రోడ్డు త్వరలో ఏర్పాటు చేయాలని అలాగే సర్పంచ్ గారు కూడా చెప్పారు. అది కూడా ఏర్పాటు అవుతుందని మనం అందరం కోరుకుందాం. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళందరికీ థ్యాంక్స్. హాయ్ చెప్పండి ఒకసారి అందరు. చేయలేము గట్టిగానే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.